హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెదర్ చూడండి ఎంత బాగుందో. వర్షాకాలం అయితే ఇక స్టార్ట్ అయినట్టే. పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా వర్షాలు పడవేమోనని చాలా టెన్షన్ పడ్డామండి. రొటీన్ లైఫ్ స్టైల్లో వాటర్ ఎంత ఇంపార్టెంటో కదా. వాటర్ లేకపోతే మనం అసలు బ్రతకగలమా చెప్పండి. మానవుల నిత్యావసరాలకే కాకుండా పశువులు, పక్షులు, చెట్లు ఇలా ఎన్నో రకాల జీవరాశులు బతకడానికి నీటి అవసరం చాలా ఉంది. ఇప్పటిలాగా కాకుండా ఈసారి కొంచెం ముందుగానే వర్షాలు స్టార్ట్ అయ్యాయి. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. వెదర్ చాలా బాగుంది కదా. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పోయిన సంవత్సరం వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల ఎండలు కూడా బాగా కొట్టాయి. అంతలా ఎండలు కొట్టి ఒకేసారి చల్లబడేసరికి ప్రాణానికైతే ఎంతో హాయిగా ఉంటుంది కదా. గాలికైతే మా వారి కళ్ళల్లో దుమ్ము పడింది. గాలి దుమ్ము వచ్చినప్పుడైతే పిల్లల్ని బయటికి వెళ్ళనివ్వకండి. గాలి దుమ్ము వల్ల చెట్లు విరగడం, కరెంటు తీగలు తెగడం వంటి ప్రమాదాలు సంభవించవచ్చు. మేమందరం వెదర్ ని హాయిగా ఎంజాయ్ చేస్తుంటే మా వారు వచ్చేసి గొడ్డలు పట్టుకొని ఎక్కడికో వెళ్తున్నారు. నేను ఆయన ఎక్కడికి వెళ్తున్నారా అని చూస్తే తోటలోకి వెళ్లారు. కొబ్బరి చెట్టు పక్కన ఉన్న కోకోపీట్ ట్రేలను పక్కకు జరిపారు. తోటలో గొడ్డలతో ఇప్పుడేం పని అనుకునే లోపే మల్బరీ చెట్టునైతే నరకడం మొదలు పెట్టారు. ఇప్పుడు దాన్నెందుకు నరుకుతున్నావని నేను అడిగాను. నువ్వే నరకమని చెప్పావు కదా అని అన్నారు. మల్బరీ చెట్టుకు వచ్చేసి 3 years అండి, ఇంకా కాపు రాలేదు. అయితే నేను యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. వ్యూవర్స్ వచ్చేసి చెట్టుని నరకమని చెప్పారు. ఈ వెరైటీ వచ్చేసి కాయదంట, ఇంకొక వెరైటీ తీసుకొచ్చి వేయమన్నారు. దీని ప్లేస్ లో ఇంకోటి వేద్దామని ఇలా నరకడం జరిగింది. ఇప్పుడు వర్షాకాలం కదా. మా ఇంటి ఎదురుగా వాళ్ళైతే ఫంక్షన్ చేస్తున్నారండి. పాపం గాలిదుమ్ము వస్తుంది. వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారు ఆ టెంట్ ని ఆపడానికి. ఒక 1 hour ఆగినట్టయితే వాళ్ళు ఫంక్షన్ చేయడం అయితే అయిపోయేది ఫ్రెండ్స్. ఫంక్షన్లు చేసేటప్పుడు ఇలా గాలిదుమ్ములు, వర్షాలు వస్తే చాలా ఇబ్బంది కదా ఫ్రెండ్స్. చాలా చిరాగ్గా కూడా అనిపిస్తుంది. ఫైనల్ గా మా వారైతే చెట్టు నరికేశారు. కొమ్మల్ని అయితే మాకు మా పక్కన ప్లేస్ కి మధ్యలో వేశారు. మేమైతే కొన్ని నెలల ముందు వేరే దగ్గర తెచ్చి మల్లె అంట్లు అయితే వేయడం జరిగింది. ఒక 4-5 అవైతే ఇప్పుడు పూలు పూస్తున్నాయి ఫ్రెండ్స్. ఆ తోటలో ఒక సపోటా చెట్టు కూడా వేసుకోవడం జరిగింది. ఇది వేసి అయితే 2 years అవుతుంది. పూత అయితే ఈ సంవత్సరం బాగా పూస్తుంది. ఈ సంవత్సరం కాస్తుంది అనుకుంటా. ఆ తోటలో ఔషధ గుణాలున్న మొక్కలు కూడా చాలా రకాలున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పరిచయం చేస్తాను వాటిని. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి గంగబాయల కూర. వీటినైతే అలా విసిరేసినా చాలు బతుకుతాయి. ఇది వచ్చేసి సబ్జా చెట్టు అండి. సబ్జా గింజలు దీని నుంచే వస్తాయి. ఫస్ట్ అయితే చెట్టు పూత పూస్తుందండి. ఆ పూత ఎండిపోయిన తర్వాత వాటిలోంచి గింజలు వస్తాయి. నేనైతే వీటి పూత నుండి గింజలు ఎలా తీస్తారో ప్రాసెసింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి. పూత బాగా ఎండడం వల్ల గింజలు అయితే సరిగ్గా రాలేదండి. చూడండి 2-3 వచ్చాయి. వాటినైతే మీకు చూపిస్తున్నాను. దీని గురించి డీటెయిల్ గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. గింజలన్నీ చాలా కింద పడిపోయి ఉంటాయి. ఇప్పుడు వర్షాకాలం కదా, అవన్నీ మొలుస్తాయి. సబ్జా మొక్కలు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, పంపించడానికి ప్రయత్నిస్తాను. ఎర్రబెండ వచ్చేసి ఇప్పుడే పూత పూస్తుందండి. ఎర్రబెండ ఇదే మొదటిసారి మేము వేయడము. వెదర్ ఇంత బాగున్నప్పుడు టీ కూడా తాగాలి కదా, అందుకే టీ పెట్టుకొని టీ అయితే తాగుతున్నాము. ఎండలకు ఇంట్లో కూర్చొని విసుకొచ్చింది అనుకుంటా పిల్లలకు. ఇలా ఆటలాడడం అయితే మొదలు పెట్టారు. మీరు కూడా చిన్నప్పుడు దాగుడు మూతలు ఆడుంటారు కదా, ఎంతమంది ఆడారో కామెంట్ చేయండి. ఫైనల్ గా ఆకాశంలో ఇంద్రధనుసును కూడా చూసాము. మీకు కనిపించిందా? కనిపిస్తే కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.